అమ్మవారు మాంకాళి జాతర బోనాల ఉత్సవాలు మరి ఉదయము 3 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాల్లో మా ఆడపడుచులు, మా అక్క చెల్లెళ్ళు, మా అమ్మలు పొద్దున్నే 3 గంటల నుంచి బోనాలు అమ్మవారికి సమర్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరి భారీ ఎత్తున రావడం జరిగింది. ఈ జాతర యొక్క ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. ఒకానొక సందర్భంలో కలరా వ్యాధి వచ్చి చాలామంది చనిపోతున్నటువంటి సందర్భంలో ఒక రిటైర్డ్ ఆర్మీ కలకత్తాకి వెళ్ళి ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకొని ఈ కలరా వ్యాధి తగ్గితే అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ట చేస్తామనేటువంటి సంకల్పాన్ని తీసుకొని వచ్చిన తర్వాత కలరా వ్యాధి తగ్గడం, అమ్మవారి ప్రతిష్ట జరగడం, ఈరోజు ఆశేష జనావాహిని మధ్యన సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి దేవస్థానంలో ఇక్కడ స్థానికంగా ఉన్న దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, సింగిల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులు కానివ్వండి, ప్రభుత్వ అధికారుల సహకారం కానివ్వండి, స్థానిక ప్రజలు, రాజకీయ పార్టీలు మరి అందరి సహకారం తీసుకొని ఈ బ్రహ్మాండమైనటువంటి జాతర లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి జాతర. మరి మాంకాళి జాతర వచ్చిందంటేనే అమ్మవారిని కొలుచుకునేటువంటి భక్తులు లక్షల సంఖ్యలో ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడాలి, పాడి పంటలతోనే రైతాంగం అంతా సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ అమ్మవారి దీవెనలతోనే మరి సంతోషంగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం. ఈ బోనాలు అయిన తర్వాత మధ్యాహ్నం పలారం పట్ల ఊరేగింపులు, శివసత్తుల కోలాహాలు, సాయంత్రం పలారం పట్ల ఊరేగింపులు, మళ్ళీ రేపు మార్నింగ్ రంగం కార్యక్రమం, భవిష్యవాణి కార్యక్రమం, పోతరాజుల బలిగంప, ఆ తర్వాత అంబారి ఊరేగింపు, మళ్ళా సాయంత్రం యథావిధిగా పలారం పట్ల ఊరేగింపు జరగడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయాలని చెప్పి డిమాండ్ అనేక సందర్భాల్లో ఒక 40-50 సంవత్సరాల నుంచి వచ్చినప్పటికీ అది సాధ్యం కాలే. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసిన తర్వాత ఈ యొక్క జాతర విశిష్టత, ఈ గౌరవం విశ్వవ్యాప్తమైనటువంటి సందర్భం. ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు వాళ్ళు బోనాల ఉత్సవాలని మరి బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. దానికి కూడా కారణం మీ మాధ్యమాలే కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అమ్మవారి భక్తుడుగా 40 ఏళ్ళ నుంచి ఈ యొక్క కార్యక్రమాలని నిర్వహించేటువంటి కార్యక్రమము మరి నాకు కలగడం అనేది నిజంగా నా అదృష్టంగా, నా కుటుంబ సభ్యుల అదృష్టం, ఇక్కడ ఉన్నటువంటి మా అభిమానులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఏకదాటిగా 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఒంటి చేత్తో మరి నిర్వహిస్తున్నటువంటి సందర్భం. ఆ అమ్మవారి ఆశీస్సులు, నేను అమ్మవారి భక్తుని కాబట్టి ఆ భాగ్యం నాకే కలగడం నిజంగా అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి బోనాల జాతర వచ్చిందంటేనే ఒకవైపున అమ్మవారు, రెండో వైపున నేను ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని నా భుజ స్కంధాలపై వేసుకొని అందరి సహకారం, అందరూ చిన్న పెద్ద, ఇక్కడ రాజకీయాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, వచ్చినటువంటి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడం, ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది మరి మనం ఎన్నో మీటింగ్స్లో ఏర్పాటు చేసుకొని కోఆర్డినేషన్ చేసుకొని మరి ఇంత పెద్ద జాతర. ఎందుకంటే మనకి మాంకాళి టెంపుల్ దగ్గర ఉండేటువంటి స్థలం తక్కువే, కానీ వచ్చే సంఖ్య లక్షలాది మంది ఈ యొక్క ప్రాంతానికి రావడం. నేను అధికారులకు, వాలంటీర్లకు, ఆర్య సమాజ్, దక్కన్ మానవ సేవా సమితి, రాజకీయ పార్టీలకు, ప్రజలకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రైతాంగం బాగుండాలి, ప్రజలు బాగుండాలి,
ప్రతి ఒక్కరు అమ్మవారి భక్తులు తప్పకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. सर्वे भवन्तु सुखिनः सर्वे